చింతపండు రెడ్డి అని వెళ్తాను నేను ఒకడిని, ఆయన డెంటిస్ట్ అనుకుంటా, యూకే లో ఉంటాడు. ఇండియా వస్తే అరెస్ట్ అయ్యేవాళ్ళు ఆడు కూడా ఒక నెంబర్ 1 కేటుగాడు. లోకేష్ గారి గురించి ఒక పోస్ట్ పెట్టాడు. బీహార్ ఎన్నికల ప్రచారానికి నారా లోకేష్ 10 నిమిషాల నుండి నవ్వుతూనే ఉన్నా బీహార్ ప్రజల అదృష్టాన్ని తలుచుకుని. ఇప్పుడు నారా లోకేష్ గారు యంగ్స్టర్ అండి. ఆయన ఒక ప్రాంతీయ పార్టీకి చెందిన నాయకుడు. కానీ ఈ రోజు ఆయనకి దేశంలో వస్తున్న గుర్తింపు, జాతీయ పార్టీలో ఉన్న వ్యక్తికి ఉన్న గుర్తింపు, అలాగే ఒక జాతీయ నాయకుడికి ఉన్న గుర్తింపు ఉంది ఆయనకి. బీహార్ ఎన్నికలకి మీరు రండి లోకేష్ గారు మీరు ప్రచారానికి అని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం వచ్చిందంటే అదేమన్నా ఆషామాషి విషయమా? ఒక రకంగా అది బీహార్ వాళ్ళ అదృష్టమో కాదు నాకు తెలియదు, కానీ ఆంధ్ర ప్రజల అదృష్టం అయితే ఉంది. ఇలాంటి యంగ్ లీడర్స్ ని ప్రాంతీయ పార్టీలో ఉండి జాతీయ నాయకులుగా ఎదుగుతున్న వాళ్ళని. గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే మహారాష్ట్ర అనుకుంటా ఆయన కూడా ఎన్నికల ప్రచారానికి వెళ్ళాడు. చాలా మంది జాతీయ పార్టీలో ఉంటారు కానీ ప్రాంతీయ నాయకులుగానే చాలా మంది అవుతారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక జాతీయ పార్టీలో ఉండి కేవలం ఒక ప్రాంతీయ పార్టీలో ఉన్నాడు, ఒక ఎంపీగా కొనసాగాడు ఆయన అంతే. ఇప్పుడు ఒకవేళ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన బీజేపీకి అనుకూలంగానే కదా ఉన్నాడు. బీజేపీ పెట్టిన బిల్లులకి ఆయన ఓట్లు వేస్తాను ఉండేవాడు కదా, మరి అప్పుడు బీజేపీకి మిత్రపక్షంగానే ఉన్నాడు ఆయన, ఇది వాస్తవం. కానీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ బీజేపీ పలానా రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి నువ్వు వచ్చి మా తరపున ప్రచారం చేయి, లేదా పలానా చోట నువ్వు స్టార్ క్యాంపెయినర్ గా వెళ్ళని ఎక్కడ ఒక అవకాశం కూడా ఎందుకు కల్పించలేదు జగన్ గారికి? ఎందుకంటే జగన్ గారి అవినీతి చరిత్ర దేశం అంతా తెలుసు. ఆయన ఒకవేళ సపోర్ట్ ఇస్తే సపోర్ట్ తీసుకుంటారు తప్ప ఇక ఇతను మా మిత్రపక్షం అని ఎవరు ఒప్పుకోరండి. ఎందుకంటే ఆయనకి అంత బ్యాడ్ నేమ్ ఉంది పాపం, కేవలం డబ్బు కోసం. ఒక ముఖ్యమంత్రి అయ్యుండి కూడా కనీసం పక్క రాష్ట్రానికి కూడా స్టార్ క్యాంపెయినర్ గా వెళ్ళలేని జగన్మోహన్ రెడ్డి గారిని వెనకేసుకొస్తూ ఈ చింతపండు రెడ్డి గారు ఒక యంగ్స్టర్ అయ్యుండి ఈ రోజున ఇతర రాష్ట్రాల్లో కూడా తెలుగుడి ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపజేస్తున్నారు లోకేష్ గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని. అరే మా జగన్ అన్న ఇలా చేయలేకపోయాడే ఏంటి, దీనికి కారణం ఏంటి? ఆట రానోడు సోడు జాలలేదు అన్నాడట, వంగలేనోడేమో మంగళవారం అన్నాడట. జగన్ గారిని ఎవరు పట్టించుకోరు కాబట్టి పట్టించుకుంటున్న లోకేష్ గారినో లేకపోతే ఇంకో పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ మీద కూడా బొరజాలు ఎత్తే పోద్ది. ఏంటి ఎందుకు రా ఈ బతుకులు? అందరూ తెలుగు వాళ్ళుగా గర్వపడదాం. ఇప్పటిదాకా వేరే రాష్ట్రాల నుంచి ఎక్కడికి స్టార్ క్యాంపెయినర్లు రావడమే తప్ప ఇప్పుడు ఫస్ట్ టైం మొదలైంది ఇది. మన తెలుగు వాళ్ళు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి స్టార్ క్యాంపెయినర్లుగా వాళ్ళు పనిచేస్తున్నారు, అక్కడ ఉన్న ప్రజలు వాళ్ళని ఆదరిస్తున్నారంటే మనం గర్వంగా ఫీల్ అవ్వాలి. ఎప్పుడు ఏడిపోయినా